రాజమండ్రి మెడికో యాక్సిడెంట్ కేసులో విషాదం నెలకొంది. కారుతో ఢీకొట్టిన ఘటనలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి డాక్టర్ ప్రియాంక మృతి చెందింది. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లుగా కూడా వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 3న ప్రియాంక స్కూటీని కారుతో ఢీకొట్టారు యువకులు. మద్యం మత్తులో రోడ్డు మీదకు వచ్చి యాక్సిడెంట్ చేశారు దశ్వంత్ ఆండ్రూ జోసెఫ్. ప్రసాదిత్య మాల్ మల్టీప్లెక్స్ వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రియాంక మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతోంది ప్రియాంక. కుటుంబంలో తొలి డాక్టర్గా వైద్య వృత్తిలోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. తీవ్ర విషాదంలోనూ ప్రియాంక అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక అవయవదాన విషయంలో కూడా తల్లిదండ్రులు పెద్ద మనసు చాటుకున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తాను లేకపోయినప్పటికీ కూడా తన కూతురు మిగతా వారి రూపంలో తమ కళ్ళ ముందే ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో అవయవదానానికి మేము పూనుకున్నాం. మా బిడ్డ చనిపోతూ కూడా మరికొంతమందికి ప్రాణదానం చేస్తోంది అనంటే మాకు గర్వకారణంగా ఉందనేటువంటి మాట. తమ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్గా ప్రియాంక ఉండబోతోందని ఎంతో మేము ఆనందపడ్డాం. తన మృతితోటి మా ఆశలన్నీ కూడా పటాపంచలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఎంతో బాధపడుతున్నాం. నా బిడ్డను కారుతో ఢీకొట్టి చనిపోయేలా చేసినటువంటి వారికి సంబంధించి కఠినమైన శిక్షలు వారికి పడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకరి విషయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదు అనేటువంటి వారైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకొని నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మనం ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని అసలు మొదటగా ఏం జరిగిందనేది కూడా మనం చూద్దాం. రాజమహేంద్రవరంలో కారుతో ఢీకొట్టినటువంటి ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక 28 ఏళ్ల వయసు. ఆమె కన్నుమూసినట్లుగా కూడా వైద్య వర్గాలు అయితే చెప్పాయి. ప్రసాదిత్య మాల్ సమీపంలో జరిగినటువంటి వివాదం అనంతరం మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు కారుతో ఆమెను ఢీకొట్టి ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యేలా అయితే చేశారు. ఆ పరిస్థితుల్లో అంటే ఆ ఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా మన యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నా. ముందుగా వెళుతున్నటువంటి 2 వీలర్ వెనక వస్తున్నటువంటి ఆ వాహనంతో వారు బలంగా ఢీకొట్టినటువంటి సిచ్యువేషన్. ఢీకొట్టిన తర్వాత స్కూటీ మీద ఉన్నటువంటి తన ఫ్రెండ్ అలాగే ప్రియాంక కింద పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది స్పందించి వారిని పైకి తీసే లోపల ఇమ్మీడియట్గా కూడా మరికొంత వేగంగా వచ్చి ప్రియాంక తలపై నుంచి ఆ వెహికల్ని వారు పోనిచ్చారు. అక్కడ ప్రియాంకకు తీవ్ర గాయాల పాలవటం, బ్రెయిన్ డెడ్ అవ్వటం, ఇమీడియట్గా కూడా స్పందన కోల్పోవడం, రెస్పాండ్ అవ్వటం లేదు ప్రియాంక అని అక్కడే ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించడం. తమ ఛాయశక్తుల ప్రియాంక బ్రతకడానికి కావాల్సినటువంటి చికిత్సను మేము అందించడానికి మేము ప్రయత్నం చేశాం. అక్కడ సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కిమ్స్కి వెళ్ళాలని సజెషన్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆ ఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా కూడా లోకల్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స అందించడం, అక్కడ నుంచి కిమ్స్ ఆసుపత్రికి రావడం, అక్కడ కూడా పరిస్థితి విషమం. బ్రెయిన్ డెడ్ అయిపోయింది కంప్లీట్గా. ఎక్కడా స్పందించడానికి కానీ రికవరీ అవ్వటానికి కానీ ప్రియాంక తిరిగి కోలుకొని మామూలు మనిషి అవ్వటానికి ఎలాంటి సాధ్యాలు కూడా లేవు. సాధ్యం కానటువంటి పరిస్థితి ప్రియాంక విషయంలో డాక్టర్లు తేల్చేసినటువంటి అంశం. ఈ సమయంలో ప్రియాంక తల్లిదండ్రులు ఒకంత గొప్ప మనసును చాటుకున్నారు. తమ బిడ్డ ఇంకా బ్రతకదని వారికి అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఒక ప్రపోజల్ రావటం, ఆ ప్రపోజల్కి సంబంధించి వారు అంగీకరించడం, తమ బిడ్డ తమ కళ్ళ ముందు లేకపోయినా తమ బిడ్డ అవయవాలు వేరొకరి శరీరంలో ఉంటే వాళ్లల్లో మేము మా బిడ్డను చూసుకుంటామని వారు చెప్పడం కావచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ప్రియాంక మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ కాబోతోందని మేము ఎంతో సంతోషపడ్డాం. 1-2 సంవత్సరాల్లో చదువు అయిపోవడం, ఇమీడియట్గా ప్రాక్టీస్ మొదలు పెట్టడం కావచ్చు. దీనికి సంబంధించి డెర్మటాలజీ విభాగంలో అత్యున్నత స్థాయికి నేను చేరతాను, ఇది ప్రియాంక తరచూ తల్లిదండ్రులతో చెప్తున్నటువంటి మాట. వైద్య వృత్తిలో నాకంటూ ఒక స్థానాన్ని నేను ఏర్పరచుకుంటానని పదే మాతో చెప్తూ ఉండేది. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని మేము అనుకున్నాం. ఇంతలోనే మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరి దానికి సంబంధించి మద్యం సేవించి వారు ప్రవర్తించినటువంటి విధానానికి మా బిడ్డ బలైపోయింది. ఇలాంటి శోకం మరెవరికి రాకూడదు అనంటే వారిని కఠినంగా శిక్షించాలి. మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. నిందితులు వారు ఏదైతే కారుతో ప్రియాంకను ఢీకొట్టి ప్రియాంక తలపై నుంచి కూడా
కారు పోనిచ్చారు మద్యం మత్తులో. అక్కడ జరిగినటువంటి పార్కింగ్ విషయంలో జరిగినటువంటి ఒక చిన్న వాగ్వాదం, ఆ చిన్న వాగ్వాదం ఇమ్మీడియట్గా కూడా అక్కడ ఆ స్థాయిలో ఘటన చోటు చేసుకోవడం, ఢీ కొట్టిన అనంతరం ఎక్కడా కూడా దొరకకుండా మితిమీరినటువంటి వేగంతో వారు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. పోలీసులు వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే ఈ నేపథ్యంలో తెలుస్తోంది. కఠినమైనటువంటి శిక్షలు వారికి వేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నటువంటి ఘటన. ఎట్టి పరిస్థితుల్లో వారి వెనుక ఎంత పెద్దవారున్నా, వారి కుటుంబం ఎంత ఉన్నతమైనదైనా, రాజకీయ నేపథ్యం కలిగిన ధనవంతులైనప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి కఠినమైన శిక్షలు, ప్రియాంక విషయంలో వారిద్దరు ఏ విధంగా వ్యవహరించారో అటువంటి కఠినమైన శిక్షలు వారికి వేయాలనేటువంటి డిమాండ్లు పొందుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. కిమ్స్ ఆసుపత్రికి ప్రియాంకను తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి విషమించడం, మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడవటం కూడా ఒకంత బాధను కలిగిస్తుందని చెప్పాలి. గుంటూరు జిల్లాకు చెందినటువంటి డాక్టర్ ప్రియాంక రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ 2వ సంవత్సరం చదువుతోంది. అయితే ఆమె కుటుంబంలో తొలి డాక్టర్గా వైద్య రంగంలో సేవలు అందించాలనేటువంటి అద్భుతమైన కళలతో ప్రియాంక ముందుకు సాగుతున్నటువంటి సమయంలో వారి కుమార్తె విషయంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామంతో ఒకంత విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఇలాంటి విషాద సమయంలో కూడా అవయవదానానికి అంగీకరించడం ఒక గొప్ప మానవత దృక్పథానికి ఒక నిదర్శనంగా కూడా ఈ అంశాన్ని చెప్పుకోవచ్చు. డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని అయితే తెలుపుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాలి, ఇది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చదువుతున్న 28 ఏళ్ల డాక్టర్ ప్రియాంక ఈ నెల 3న తన స్నేహితుడు ఉమేష్తో కలిసి రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్కు సినిమా చూసేందుకు వెళ్ళడం, సినిమా ముగించుకొని మాల్ నుంచి స్కూటీపై బయటకు వస్తున్నటువంటి సమయంలో, ఆ పార్కింగ్ విషయంలో కావచ్చు, బయటకు వస్తున్నటువంటి సమయంలో మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ ఇద్దరు యువకులతో స్కూటీ మీద ఉన్నటువంటి తన స్నేహితుడికి అలాగే ఆ ఇద్దరు యువకులకి ఒకంత వాగ్వాదం చోటు చేసుకోవడం, అది వారు దాన్ని కొంచెం కోపోద్రిక్తులు అవటం. వారి చేతిలో కారు ఉంది, ప్రియాంక అలాగే తన మిత్రుడి చేతిలో ఉన్నటువంటి చిన్న వెహికల్ స్కూటీ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే వారికి బుద్ధి చెప్పాలని కారుతో బలంగా ఢీకొట్టడం. ఈ నేపథ్యంలో ప్రియాంక అక్కడికక్కడే కింద పడగానే ఇమీడియట్గా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ స్కూటీ నుంచి కింద పడిపోయినటువంటి స్నేహితుడిని కావచ్చు, ప్రియాంకను కావచ్చు. ఇమ్మీడియట్గా కూడా మితిమీరిన వేగంతో వెనక నుంచి బలంగా మితిమీరినటువంటి వేగంతో ప్రియాంక తలపై నుంచి ఆ కారును పోనిచ్చేటప్పటికీ ఇమ్మీడియట్గా కూడా బ్రెయిన్ స్పందించడం మానేసింది. మిగతా శరీరంలోని అవయవాలు బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రధాన భాగమైనటువంటి తలలో మెదడుకు సంబంధించి కీలకమైనటువంటి ఒక భాగం స్పందించడం మానేసింది. ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ అవడం కావచ్చు, సరిగ్గా వారు స్పందించకపోవడంతో ఇమ్మీడియట్గా కూడా హైదరాబాద్ తీసుకువెళ్లాలని రాజమండ్రిలోని ఒక ఆసుపత్రి వారు సూచించడం, ఇమ్మీడియట్గా ఇక్కడికి తీసుకొని రావడం, తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికులు స్పందించేటువంటి లోపే ప్రమాదం జరిగినప్పుడు అంశానికి సంబంధించి కారు డ్రైవర్ మరోసారి వాహనాన్ని ముందుకు పోనిచ్చి ప్రియాంకపై నుంచి తొక్కించాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అది గురువారం వెలుగులోకి రావడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో డాక్టర్ ప్రియాంక తలకు బలమైనటువంటి గాయం కాగా ఆమెతో పాటు ఉన్న ఉమేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నటువంటి ప్రియాంక పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించి ఈ నేపథ్యంలో ఇక బ్రతికేటువంటి అవకాశాలు లేవు, ఇది డాక్టర్లు చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో అవయవదానం కూడా చేయడం అయితే జరిగినటువంటి పరిస్థితి. వారు అంగీకరించడం, ఇమ్మీడియట్గా కూడా అవయవదానానికి ఏర్పాట్లు జరగడం కూడా అయిపోయింది. అభినందిస్తూ ఉన్నారు అందరూ. తమ బిడ్డ మరణించినటువంటి బాధలో కూడా వారు తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయానికి సంబంధించి ఒకంత ప్రశంసలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక మృతికి సంబంధించి కారకులైనటువంటి వారు ఆ ఇద్దరు కారులో మధ్యమత్తులు అయితే ఉన్నారు. వారికి ఎలాంటి శిక్ష పడాలి అని అంటే, ఇలాంటి ఘటనలకు పాల్పడాలి అన్నా, మద్యం సేవించి వాహనం నడపాలి అన్నా కానీ భయపడేటువంటి పరిస్థితులు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఎంతో కళలతో వైద్య వృత్తిని ఎంచుకొని మరొక 1-2 సంవత్సరాల్లో ఆ కోర్సును కూడా కంప్లీట్ చేసేసి
ప్రాక్టీస్ మొదలుపెట్టి ఉన్నత శిఖరాలకి అధిరోహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న డాక్టర్ ప్రియాంక ఆశలను వారి తల్లిదండ్రుల కలలను కూడా చిదిమేసినటువంటి ఆ దుర్మార్గులు, ఆ కీచకులు, మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ దుర్మార్గులకు సంబంధించి కఠినంగా శిక్ష పడాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డాక్టర్ ప్రియాంక విషయంలో వస్తున్నటువంటి స్పందన ఇది. సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే ప్రజా సంఘాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించద్దు. చట్టం కూడా ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి వారు బెయిల్ అనేది వారికి రాకుండా, బయటకు రాకుండా కఠినమైనటువంటి శిక్షని పడాలి వారికని కూడా కోర్టుని అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా పకడ్బందీగా ఈ అంశంలో ప్రతి విషయానికి సంబంధించి కూడా, ప్రతి సెక్షన్కి సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి మీద పెట్టేటువంటి అవకాశాలు అయితే పర్టికులర్గా కనపడుతున్నాయి. అయితే ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి నిందితులను నామవరంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నూరావరపు దశవంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్గా ప్రకాష్ నగర్ పోలీసులు అయితే గుర్తించి అరెస్ట్ చేశారు. ఘటనకు ముందు ఇద్దరు యువకులు మద్యం మత్తులో సినిమా చూసేందుకు మాల్కు రాగా సిబ్బంది వారిని లోపలికైతే అనుమతించలేదు. దీంతో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, వారు ఆ కోపంతోనే బయటకు వచ్చి ఈ అరాచకానికి పాల్పడినట్లుగా కూడా అయితే పోలీసులు విచారణలో అయితే తెలియంది. నిందితులపై హత్యాయత్నం కేసుతో పాటు మాల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు మరో కేసును కూడా డీసీపీ ఏ సుభాష్ మరో కేసు కూడా పెట్టినట్టుగా డీసీపీ ఏ సుభాష్ అయితే తెలిపారు. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఇది అధికారులు చెప్పినటువంటి మాట. రాజమండ్రిలో మెడికోలపై జరిగిన ఈ కారు దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించడం, ఘటనపై సీరియస్ అవడం, సీఎం బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేష్ల ఆరోగ్య పరిస్థితిపై అధికారులని ఆయన ఆరా తీయడం కూడా జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది, ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కూడా ఆయన ఆదేశించారు. కానీ దురదృష్టవశాత్తు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక మరణించింది. ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత బ్రతికేటువంటి అవకాశాలు దాదాపుగా 100% ఉండవనైతే డాక్టర్లు తెలియచేయటం, మానసికంగా వారి తల్లిదండ్రులకి ముందుగానే చెప్పడం, బ్రతికేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా లేవు అనేటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎస్ అవయవ దానానికి మీరు అంగీకారమైన ఈ డాక్టర్లు నిర్ధారించిన తర్వాత, అన్ని రకాలుగా క్లారిటీ తీసుకున్న తర్వాత పెట్టినటువంటి ప్రపోజల్ ఇమీడియట్ గా కూడా వారు అంగీకరించడం, తమ బిడ్డ భౌతికంగా మరణించినప్పటికీ అవయవాలు వేరే వారి శరీరంలో ఉంటే కనీసం వారిలోనైనా సరే మా బిడ్డను మేము చూసుకుంటాం, ఇది ప్రధానంగా వారు వెలిబుచ్చినటువంటి అభిప్రాయం. ఒకంత శోకసంద్రంలో ఉన్నప్పటికీ కూడా వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఎంతో హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో కూడా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు, మీకు హ్యాట్స్ ఆఫ్. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులు అయితే శిక్షించాలి, వారికి కఠిన శిక్షలు పడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని కూడా అందరూ కోరుకుంటున్నారు.